సరే సరే కంక్లూడ్ చేస్తే ఒక పాయింట్, ఈడీకి సంబంధించిన ప్రస్తావన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి నుంచే కాదు, ఈడీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి వాళ్ళు పెట్టినటువంటి కేసులు కావచ్చు, దాంట్లో వచ్చినటువంటి సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ, 2% ఏమో అని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి ఈడీ తీరుని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా పరిగణిస్తూ వస్తుంది, చాలా సీరియస్గా కామెంట్ చేస్తుంది. ఎవరైతే ప్రభుత్వానికి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మినహాయిస్తే మిగతా ప్రతిపక్ష పార్టీలు అన్నిటి మీద కూడా ఈడీ కేసులు పెట్టడం, దాన్ని వాళ్ళు రాజకీయంగా వాళ్ళు ఏదో తప్పు చేశారనో ఏదో చేశారని బూచిగా చూపించడం కూడా ప్రతిసారి జరుగుతూ వస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తూ వచ్చింది, చాలా కామెంట్స్ కూడా చేసింది. మీరు ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక సంస్థగా ఉండి ఈడీకి సంబంధించి ఎందుకు ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి, మీరు ఎందుకు ఇలాంటి దొంగ కేసులు పెడుతున్నారంటే కూడా సుప్రీంకోర్టు మాట్లాడుతూ వచ్చింది. ఇటీవల మీ అగ్రనేత రాహుల్ గాంధీకి సంబంధించి కూడా కొన్ని కామెంట్ చేస్తూ వచ్చారు. వాళ్ళు కూడా ఆయన మీద కూడా నేషనల్ హెరాల్డ్ కేసు, ఏదో అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు చేశారు. సో ఈడీ తీరుని ఎలా చూడాలి? ఈడీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్ని కేసులు పెట్టింది, ఎవరిపైన పెట్టింది, దాని పురోగతి ఏంటి అనేది ఒకసారి సుప్రీంకోర్టు పెద్ద గంట కూడా అవసరం లేదు సార్. సుప్రీంకోర్టు కనుక ఇట్లా ఒక డేటా తెప్పించుకొని ఎవరెవరిపైన కేసులు పెట్టింది, వాళ్ళు ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, కేసు పురోగతి ఏంటి అని కానీ చూస్తే కేసులు దాదాపుగా 193 ఏమో కేసులు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 99% ప్రతిపక్షాలకు సంబంధించిన పార్టీలు వాళ్ళు. అందులో నుంచి ఒక 25 మందో 26 మందో భారతీయ జనతా పార్టీలో చేరటం జరిగింది. ఆ చేరిన వాళ్ళ కేసులన్నీ స్టాల్ అయిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళని హెరాస్ చేస్తూ ఉన్నారు వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్. ఇవాళ సుప్రీంకోర్టు ఛత్తీస్గఢ్ సంబంధించిన లిక్కర్ విషయంలో కేసులో కూడా మీకు మనీ లాండరింగ్ అనే ఈడీ వెళ్ళిందంటే మనీ లాండరింగ్ జరిగి ఉండాలి. మనీ డబ్బే దొరకలేదు, ఎవరి దగ్గర నుంచి ఎవరికి వెళ్ళిందో తెలియదు. మీరు ఎవరిని హెరాస్ చేయడానికి అంటే అక్కడ కాంగ్రెస్ భూపేష్ బఘెల్ని అతని యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కోసం ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. సో ఇమేజ్ డ్యామేజ్ చేయడం కోసం ఈడీ అనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఈ రకంగా మీరు రాజకీయాల్లో రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని సుప్రీంకోర్టు అడిగినప్పుడు నేను గౌరవ కోర్టుని రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంటంటే, ఒక్కసారి దయచేసి ఈ 10 సంవత్సరాలుగా వాళ్ళు ఎవరెవరిపైన కేసులు పెట్టారు, వాళ్ళు ఏ పార్టీలకు చెందిన వాళ్ళు, పార్టీ మారగానే ఆ కేసు యొక్క పురోగతి ఏంటి అని కనుక సుప్రీంకోర్టు వారు కనుక ఒక్కసారి దానిపైన వారి దృష్టి పెడితే పూర్తిగా నీళ్లకు నీళ్లు పాలకు పాలు ఇవాళ దేశ ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకటి. రెండు, ఈవెన్ మీరు నేషనల్ హెరాల్డ్ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. స్థాపించింది జవహర్లాల్ నెహ్రూ అలాంగ్ విత్ కాంగ్రెస్ లీడర్స్. దేశం కోసం స్వాతంత్రం కోసం ఒక పత్రిక కావాలి. అటువంటి దాన్ని అది ఇట్స్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అది మూతబడి దెబ్బతినే పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని రన్ చేయాలి. స్వతంత్ర పోరాటంలో ఉపయోగపడిన పత్రిక దాని ఏది కాంగ్రెస్ పార్టీ. సో నెహ్రూ లెగసీ, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని రన్ చేయాలి అనే ఉద్దేశంతో సింపుల్గా చెప్తున్నాను. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మళ్ళీ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు, ఇక్కడ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ప్రజలు క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఎనీ సింగిల్ ట్రాన్సాక్షన్ ఏ ఒక్కటైనా దాని ఆస్తి అమ్మటం కానీ, దానికి షేర్స్ అమ్మటం కానీ, ఏ రకమైన డివిడెండ్స్ కానీ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఒక్క రూపాయి కూడా తాకేదానికి అవకాశం లేదండి. ఒకవేళ అమ్మినా ఇమీడియట్గా గవర్నమెంట్కి జమ అవుతాయి తప్ప వీళ్ళకి రావు. జస్ట్ వాటాదారులుగా ఉంటారు తప్ప దాంట్లో డివిడెండ్స్ తీసుకోవడానికి కానీ, దాని ఆస్తులు అమ్మటానికి కానీ ఏ రకమైన అధికారం, హక్కు వీళ్ళకు ఉండదు. దాంట్లో పెట్టుబడి పెట్టే అధికారం మాత్రమే ఉంది. పెట్టుబడి పెట్టి ఆ పత్రికను రన్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేశారు తప్ప దాంట్లో ఏదో గందరగోళం జరిగిపోయినట్టు చెలవలు పలవలుగా సృష్టించి దేశం ముందు వీళ్ళని ఏదో దోషులుగా నించోబెట్టాలి అనే ప్రయత్నం చేసే ఒక దీంట్లో ఏది భారతీయ జనతా పార్టీ ఆలోచనలో ఈడీ ఇక్కడ ఒక పావుగా వాళ్ళకు ఉపయోగపడుతున్నప్పుడు ఇవాళ దేశ ప్రజలు చాలా వరకు మీరు సోషల్ మీడియా చూస్తే మాట్లాడుతూ ఉన్నారు. ఈడీ కానీ, సిబిఐ కానీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ ఇలా చాలా సంస్థలు భారతీయ జనతా పార్టీ ఒక అనుంగు సంస్థల్లాగా, అంటే శాఖలు ఉంటాయి కదా రకరకాల, స్టూడెంట్స్ యూనియన్ అని అట్లా స్టూడెంట్స్ విభాగము అట్లా ఒక విభాగంగా తయారైనాయని కామెంట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అంత చెడ్డ పేరుని ఎందుకు మూట కట్టుకోవాలి? సో ఎండ్ ఆఫ్ ద డే ప్యూర్లీ గవర్నమెంట్ కక్షని సాధిస్తూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు అదే నొక్కి నొక్కి చెప్పింది. ఓకే ఓకే. ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు కులగణన మీరేమో మేము పెద్ద ఎత్తున తీసుకొచ్చాము, మేము సక్సెస్ రేట్ చూపించాము, తెలంగాణలో చూపించాము, కర్ణాటకలో చూపించాము అని చెప్పేసి మీరేమో ఎక్కువగా చెప్పుకుంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు కులగణనకు సంబంధించి. ఇప్పుడేమో బీజేపీ మేము కూడా కులగణన చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు క్రెడిట్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఒక ఏడాదిలో పూర్తి చేస్తాం, ఒక 2 ఏళ్లలో పూర్తి చేస్తాం అని చెప్తున్నారు. సో ఏంటి ఇప్పుడు మీ క్రెడిట్ని వాళ్ళు లాక్కుంటున్నారా? ఎవరి క్రెడిట్ ఎవరనేది కన్నా కూడా రాహుల్ గాంధీ గారు మన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పడం జరిగింది. ముందు ఏదైనా కానీ వాళ్ళు చేస్తాము, కులగణన చేస్తాము అని చెప్పేదాన్ని స్వాగతించారు. ఆయన స్వాగతిస్తూనే
మీరు ఎప్పటి నుంచి ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు. ఆర్టికల్ 15(5) ఏది ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా బీసీఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ అమలు జరగాలి. ఏది గవర్నమెంట్ యూనివర్సిటీలో ఆల్రెడీ జరుగుతూ ఉంది. ఆ ఆర్టికల్ని తీసుకొచ్చింది ఎడ్యుకేషన్లో, అంటే విద్యలో రిజర్వేషన్ తీసుకొచ్చింది 2005లో కాంగ్రెస్ పార్టీ. ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చేటప్పటికి కోర్టులకు వెళ్ళడం జరిగింది. సరే, కోర్టుల్లో తీర్పులు జరిగి చివరికి 2014 జనవరి 29వ తారీఖున కోర్టు చెప్పడం జరిగింది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. ఈ 11 ఏళ్లుగా ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించేదానికి ప్రయత్నించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం? మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆ సోషల్ జస్టిస్ చేయాలనే ఆలోచన ఉంటే ఆర్టికల్ 15(5)ని ఎందుకు అమలు చేయలేదు? సో ఇంకొకటి, ఇక పార్లమెంట్లో అడిగిన ప్రశ్న, ఎవరిని, హోమ్ మినిస్టర్ని అడిగిన ప్రశ్న, 2021లో మీరు చేయబోయే క్యాస్ట్ సెన్సెస్లో మీరు బీసీ సెన్సెస్ తీస్తారా అని అడిగినప్పుడు ఇదిగోండి నరేంద్ర మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఇదివరకట్లా ఉన్న ఎస్సీ ఎస్టీ సెన్సెసే తప్ప మేము బీసీ సెన్సెస్ తీసే ఉద్దేశం లేదు, తీయము అని మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ హోమ్ అఫైర్స్ స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసినప్పుడు సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం, మేము క్యాస్ట్ సెన్సెస్ చెయ్యము, క్యాస్ట్ సెన్సెస్ ఓన్లీ రాజ్యాంగంలో పొందుపరచబడిన ఎస్సీ ఎస్టీ సెన్సెస్ మాత్రమే తీస్తాం, ఓబీసీ సెన్సెస్ తీయము అని చెప్పి సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ ఇది. సో క్యాస్ట్ సెన్సెస్ చేసే ఉద్దేశమే లేని భారతీయ జనతా పార్టీ పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది, సుప్రీంకోర్టుకి సమాధానం ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళు క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటామంటే సరే, క్రెడిట్ క్లెయిమ్ చేసుకుంటే క్లెయిమ్ చేసుకోండి, కానీ ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ ద ప్రెషర్ బిల్టప్. అంటే ప్రజల్లో వచ్చిన ఆశ ఆకాంక్ష, రాహుల్ గాంధీ గారు దాని గురించి నిరంతరం మాట్లాడుతూ ప్రజల్ని చైతన్యపరిచినప్పుడు డెఫినెట్గా గ్రౌండ్ కదులుతూ ఉంది, భూమి కదులుతూ ఉంది, మనకి ఇబ్బంది జరుగుతుంది అని స్మెల్ చేసిన భారతీయ జనతా పార్టీ. మీరు గమనించండి, ఇంకొక మాట ఇక్కడ చెప్పి క్లోజ్ చేస్తాం. నరేంద్ర మోడీ క్యాస్ట్ సెన్సెస్ గురించి అడిగితే అది ఒక పాపం లాంటిది, ఆ పాపాన్ని నేను చేయదలుచుకోలేదు, ఆ క్యాస్ట్ సెన్సెస్ అనేది అర్బన్ నక్సల్స్ యొక్క మైండ్ సెట్ అని చెప్పాడు. నా ఉద్దేశంలో ఈ దేశంలో 2 కులాలు ఉన్నాయి, పేద ధనిక అన్నాడు. మళ్ళీ తర్వాత దాన్ని 4 కులాలుగా మార్చాడు. పేదవాళ్ళు, రైతులు, మహిళలు, యువకులు 4 కులాలు తప్ప ఈ దేశంలో కులాలే లేవని మాట్లాడిన నరేంద్ర మోడీ. యోగి ఆదిత్యనాథ్ అయితే భటెంగేతో కటెంగే అన్నాడు. అదేవిధంగా ఏక్ హైతో సేఫ్ అన్నాడు. నితిన్ గడ్కరీని అడిగితే లాచి పెట్టి తంతాను నా ముందు ఎవడన్నా క్యాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడితే అని మాట్లాడారు. అదేవిధంగా పార్లమెంట్లో వాళ్ళ ఎంపీ ఏమన్నారంటే అసలు ఈ రిజర్వేషన్లు మొత్తం ఎత్తేయాలంటే నరేంద్ర మోడీకి 400 పై చిలుకు సీట్లు ఇవ్వండి, 400 పార్ అనే నినాదం హెగ్డే కర్ణాటక చెందిన ఎంపీ మాట్లాడారు. సో వాళ్ళు చాలా ఊహించారు 400 పై చిలుకు స్థానాలు వస్తే కనుక అసలు రిజర్వేషనే తీసేయాలని ఆలోచించిన వాళ్ళు ప్రజలు దీన్ని గమనించి వాళ్ళని మైనారిటీలో పెట్టినప్పుడు సో ప్రజలు చైతన్యమయ్యారు. ఇక తప్పదు, మనం ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలి. రాహుల్ గాంధీ ఏమో తీవ్రంగా పోరాడుతూ ఉన్నాడు సోషల్ జస్టిస్ కోసం. సో వాళ్ళు బలపడతా ఉన్నారు, మనం గ్రౌండ్ కదులుతూ ఉంది కాబట్టి దీన్ని ముందుకెళ్ళాలి అనుకుంటా ఉన్నారు. కానీ బట్ వీఆర్ కేటగరికల్లీ క్లియర్లీ ఆస్కింగ్ ఏమనంటే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు, ఆర్టికల్ 15(5) ఎప్పటికి ఇంప్లిమెంట్ చేస్తారు, రిజర్వేషన్ 50% క్యాప్ తీసేస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. సో ఆ 50% క్యాప్ మీరు తీస్తారా తీరా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఏ గణాంకాలు లేవు, ఏ డేటా లేదు, ఏమి లేదు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎవరు కూడా అడ్డుపడలేదు. ఇవాళ ఇక్కడ వచ్చేటప్పటికి మీరు యొక్క ఆలోచన ఏంటి అని స్పష్టంగా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. వీటన్నిటికీ బడ్జెట్ కూడా ఎలొకేషన్, సెన్సస్ బడ్జెట్ ఎలొకేషన్ కూడా చాలా మినిమం ఎలొకేషన్. వీటన్నిటికీ సమాధానం చెప్పిన తర్వాత వాళ్ళ యొక్క చిత్తశుద్ధి దాంట్లో ఎంత అని బయటపడుతుంది. అశోక్ గారు మరి చేస్తామన్నారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఏంటి అనేది చెప్పలేదు కాబట్టి అదంతా వచ్చిన తర్వాత ప్రాపర్ డేటా ఉండాలి కదా, బీసీలు ఏంటి, ఎస్సీలు ఏంటి, ఎస్టీలు ఏంటి అనేది డేటా వచ్చిన తర్వాత మనకైతే ఒక క్లారిటీ వస్తుంది సార్. చూద్దాం దీన్ని బీజేపీ ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది ఈరోజు అంబటి రామకృష్ణ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచిత్రం.